మన బ్రతుకులను మార్చేది ప్రభువే. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను ఎప్పుడైతే ఒప్పుకొని యేసయ్యా నాలో ఉన్న పాపాన్ని తీసివేయి తండ్రి, నీ కొరకు ఎంతకాలం బ్రతికానన్నది కాదు, కొంతకాలమైనా నీ కొరకు నమ్మకంగా నేను బ్రతికితే చాలయ్యా, నా బ్రతుకును మార్చు, నీకు సాక్షిగా నేను నిలబడాలి, నీ కృపలోనే నేను నిలవాలి, నాకు సహాయం దయచేయమని నువ్వు అడిగితే దేవుడు పాడైపోయిన నీ ఇంటిని బాగు చేస్తాడు. హల్లెలూయా. యెహోవా ఆ ఇంటిని కడతాడు, దేవుడు ఆ ఇంటిని బాగు చేస్తాడు. చాలామంది మంచి మంచి ఇల్లులు కట్టుకొని ఆ ఇంటికి మంచి బోర్డులు పెడతారు, యేసే ఈ గృహమునకు అధిపతి, లేదంటే శాంతి నివాసం అంటారు, శాంతి నిలయం అంటారు. నిజంగా అవన్నీ ఉన్నాయా? యేసే ఈ గృహమునకు అధిపతి అంటాడు, ఆ ఇంట్లో అసలే యేసయ్య ఉండడు, ఇంకా వేరే వేరే ఏవో ఉంటాయి. శాంతి నిలయం అంటారు, ఆ ఇంట్లో శాంతియే ఉండదు, ఎప్పుడు గొడవలు గందరగోళాలు. ఏంటి ఈ రోజున బోర్డు పెట్టినంత మాత్రాన, ఆ పేరు తగిలించుకున్నంత మాత్రాన నీ క్రియలలో వాటిని ఉన్నాయా? ఈ రోజున క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేదైతే వింటున్నావో, నువ్వేదైతే కలిగి ఉన్నావో దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. విడిచిపెట్టొద్దు. దేవుని మాటలు వింటున్నప్పుడు విని విడిచిపెట్టేయడం కాదు, వదిలేయడం కాదు, వింటున్న దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టే, పాపాన్ని విడిచిపెట్టే, నీ వ్యసనాలను విడిచిపెట్టే, నీ వ్యర్థమైన జీవితాన్ని తలంపులను విడిచిపెట్టే, బాగుపడతావు. పట్టుకోవలసిన వాటిని గట్టిగా పట్టుకుంటే నీ జీవితము బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. హల్లెలూయా.